ఆర్కే ఫిలిమ్స్ సిగ్గా క్రియేషన్స్ బ్యానర్ లో డాక్టర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా బిఎస్ రెడ్డి సమర్పణలో డి జోడీ ఫేమ్ అక్బర్ ఖాన్ అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా కిరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆర్కే దీక్ష. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 2వ వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు చిత్ర బృందం వెల్లడించింది. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పైన డిఎస్ రెడ్డి సమర్పణలో దీక్ష ఆర్కే దీక్ష మూవీ రిలీజ్కి వచ్చింది. మార్చ్ 2nd వీక్లో రిలీజ్ చేయబోతున్నాం. ఎందుకంటే 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అప్పటికి బాగా తీయడం కోసం కొన్ని సాంగ్స్ కూడా మళ్ళీ అడిషనల్గా పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మురళీ నాయక్ అని ఒక జవాన్ చనిపోయిన దాని గురించి ఒక సాంగ్ చేయడం జరిగింది. అది మురళీ నాయక్ అలాగే దాదాపు ఒక 20 మంది చనిపోయి ఉన్నారు. అప్పుడు వాళ్ళందరిపైన ఒక మంచి సాంగ్ మధుప్రియతో పాడించి చేయడం జరిగింది. దానిలో కొంచెం లేట్ అయింది మాకు. ఒక మంచి అంటే ఇక సినిమాకి హైలైట్ సాంగ్ ఇంకోటి కూడా ఉంటుంది. అది నంది నంది అని మా అక్సా ఖాన్ చేసింది. చాలా బాగుంటుంది సాంగ్ అది. వారు అక్సాతో పాటు ఒక కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేసినాము. ఆయన రోహిత్ శర్మ జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చాడు. ఒక మంచి సైకో క్యారెక్టర్, అది కూడా అక్సాతో ఉండే క్యారెక్టర్. అది చాలా బాగా చేశాడు అతను. ఇవన్నీ చేయడం వల్ల కొంత సీజీ వర్క్ ఉండింది, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇది కంపల్సరీ మాకు హాలిడేసే కావాలని సంక్రాంతికి అనుకున్నాము, అది కుదరలేదు, పెద్ద సినిమాలు అయినాయి కాబట్టి అని ఇప్పుడు హాలిడేస్లో ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేయాలనేదే ప్లాన్ చేసి ఇది 2nd వీక్లో ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినాము. దీక్ష మూవీ ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నాము. అన్న ఇప్పుడే రామకృష్ణ గౌడ్ అన్న బ్లెస్సింగ్స్ తోటి ఆయన డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా మళ్ళీ రెడ్డి అన్న గారు ప్రజెంట్ చేసి డిఎస్ రెడ్డి గారు మనకి సమర్పిస్తున్నారు. అలాగే అక్షయ్ ఖాన్ గారు దీంట్లో ఒక లీడ్ రోల్ చేశారు. అలేఖ్య రెడ్డి గారు హీరోయిన్గా, నేను హీరోగా ఈ ప్రాజెక్ట్ నాకు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక దీక్ష అలాగే చేస్తున్నాను. ఈ సినిమా టైటిలే దీక్ష. సో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరు నిజంగా కూడా 24 క్రాఫ్ట్స్ అన్న పేరు గుర్తుపెట్టుకొని చెప్పారు. అది ఆయనలోనే గొప్పతనం. ఆయన 40 years నుంచి ఇండస్ట్రీకి టీఎఫ్సిసి పెట్టి ఎంతో త్యాగం చేసి ఆయన దీక్షగా టీఎఫ్సిసిని ఒక మంచి స్థాయికి తీసుకొచ్చారు. అలాగే నాలాంటి ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఎంతోమందికి ఆయన సహకారం. చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళు చేసుకుంటారు, అలా కాదు, ఓన్లీ టాలెంట్ చూసి టాలెంట్ని గుర్తించి చాలామందికి ఎంకరేజ్ చేశారు. సో అన్న మీరు నిన్ను చల్లగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఆర్కే దీక్ష మూవీలో మేము అందరం, ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మై సెల్ఫ్, ఎంటైర్ టీమ్ వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేశారు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ ద ప్రొడ్యూసర్, ఎంటైర్ టీమ్ వచ్చేసి స్టార్ కాస్ట్ ఆఫ్ ద మూవీ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. నేను ఈ మూవీతోనే నేను ఫస్ట్ టైం కిరణ్ గారితో ఈ మూవీలో మనం కలిసి వర్క్ చేశాము. సో ఐ హోప్ కిరణ్ గారికి కూడా ఈ మూవీతో మంచి సక్సెస్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. బికాజ్ హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ తన ఫైట్స్ కూడా చూసాము చిన్నగా ట్రైలర్లో, అండ్ తన డాన్స్ కూడా చూసాము. సో హీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్ ఆల్సో. ఈవెన్ ఇన్ మై నంది సాంగ్లో ఒక చిన్న పోర్షన్ కూడా ఉంటుంది. సో అది కూడా చేసాము. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ మా నంది సాంగ్ వచ్చేసి ఇట్స్ అ మెయిన్ థింగ్ ఫర్ అవర్ ఎంటైర్ మూవీ. అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంది, బికాజ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద అవార్డ్ అనమాట, నంది అవార్డ్స్ మీద. సో ఐ విష్ అండ్ ఐ హోప్ మా ఆడియన్స్కి ఆ సాంగ్ మంచిగా నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మై క్యారెక్టరైజేషన్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ వెరీ గుడ్, లైక్ చాలా స్వీట్గా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను ఎంత నా కళకి హౌ మచ్ ఐఎమ్ కనెక్టెడ్ అనేసి ఈ మూవీలో అది మేము ట్రై చేసాము.